ఇంతకు ముందు రోజుల్లో అయితే మార్నింగ్ తింటే ఈవినింగ్ వరకు ఆకలేది కాదు. అదేంటండి ఇప్పుడైతే నాకు నిన్న ప్రాన్ క్లీనింగ్ చేశాను కదా, చేసిన వెంటనే ఆకలేసింది. అందుకే ఇంట్లో పప్పాయ ఉంది, కట్ చేశాను. నేను హాఫ్ తిన్నాను, ఇంకా హాఫ్ అయితే తనకి ఇచ్చేసాను. అది సరిపోలేదు అనిపించింది నాకు. నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చి మళ్ళీ పాలు కలుపుకొని తాగేసాను అనమాట. సరే, ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి ప్రాన్ కర్రీ చేద్దాము అనుకుంటున్నాను. అది తినాలి అంటే ఫస్ట్ మనం రైస్ కావాలి కదా, దాన్ని వాష్ చేసుకొని సాల్ట్ వేసి కొంచెం పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ ప్రాన్ అయితే డ్రై కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. దానికైతే ఒక బిగ్ సైజ్ ఆనియన్ పడుతుంది. దాన్ని అయితే స్మాల్ చంక్స్ లాగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇంకా స్టవ్ వెలిగించేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అది వేడైన తర్వాత ఆనియన్స్ వేసి అది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి. ఈలోపు మా పాప బ్యాగ్ ప్రిపేర్ చేసిందండి. అందులో మనీ దచ్చుకుంది. అది చూస్తే నాకు చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. చాలాసేపు నేను దాంతో ఆడుకున్నా కూడా. అండ్ తర్వాత ఇక్కడైతే ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇంకా మనం ప్రాన్ వేసుకోవాలి. ఈ ప్రాన్ ప్రాసెస్ మొత్తం కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.